ఈరోజు మరి ఉపవాస ప్రార్థన కనుక ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆయన యొక్క వాక్యము ద్వారాగా మనకి ఏమని తెలియపరుస్తూ ఉంటాడు, ఏమని మాట్లాడతాడు. ఆయన యొక్క వాక్యం ద్వారాగా, ఆయన వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడు, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ద్వారాగా దేవుడు ఏం మాట్లాడతాడు అనేది మరి దేవుడు మనతో మాట్లాడిన మనకు మేల కీడ, మనతో మాట్లాడితే మేల లేకుంటే కీడ అనేది దేవుని యొక్క వాక్యములో మనం అందరము కూడా శ్రద్ధ కలిగి నేర్చుకున్నాము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా అండి. హల్లెలూయా. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. 11వ అధ్యాయము 5వ వచనం. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఇప్పుడు నా తండ్రి నీ జీవగ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేమందరము కూడా ధ్యానించి ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని మేమందరము కూడా విని దాన్ని మేము అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా మేము నడుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారముగా నడుచుకొని నీ రాజ్యములో నీ బిడ్డలముగా మేమందరము కూడా చేర్చబడినట్లుగా సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకేమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనములో ఈ వాక్యం ఏంది, పోయిన వారం కూడా దీని గురించి మనం తెలుసుకున్నాము. కానీ మరి ఈరోజు ఆ వాక్యం ద్వారాగా ఇంకొన్ని విషయాలు మనం అందరము నేర్చుకున్నాం. ఇంకొన్ని విషయాలు ఆ వాక్యం ద్వారాగా మనం అందరం నేర్చుకున్నాం. ఏమని అంటే, దేవుడు మనతో మాట్లాడితే మేలా లేకుంటే కీడ అనేది దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనం అందరము తెలుసుకున్నాం. ఈరోజు అంశము కూడా అదే, దేవుడు మనతో మాట్లాడితే మేలా లేకుంటే కీడ అనేది దాని గురించి మనం తెలుసుకున్నాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంట నీతో మాట్లాడితే మేలు అంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడితేనంటే మేలు అంట. యోబు గారు చెప్తూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడితే మేలు, ఆయనే నీతో వాదించితే మేలు అని అంటున్నాడు. అంటే ఆయన నీతో వాదన ఒకే విషయం గురించి మరి ఎత్తిపొడిచి మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకని దాని గురించి ఇంకా తెలుసుకోవటానికి, దాని గురించి ఇంకా నేర్చుకోవటానికి, ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఇంకా నేర్చుకోవటానికి ఏంటంటే వాదిస్తూ ఉంటాము. ఇదేంది దీనికి అర్థమైంది, దానికి అర్థమైంది, దీనికి అర్థమైంది అని చెప్పేసి అడిగిన దాని గురించి అడిగి మరి మనం అడిగిన దాని గురించి మళ్ళా ఇంకోసారి అడుగుతూ ఉంటాం. దాన్ని ఏంటంటే వాదించటము అంటాము.
వాదించుట అంట. మాట్లాడటం అంటే దేవుడు ఒకసారి 2 సార్లు 3 సార్లు మాట్లాడతాను, ఒకసారి 2 సార్లు 3 సార్లు మాట్లాడతాను. ఆ మాట్లాడినటువంటి ఆ మాటలను మనము తెలుసుకొని, ఆ మాటలను మనం గ్రహించి, దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడు, దేని విషయంలో నాకు ఈ మాట చెప్పాడు, మరి నాకు మేలు కలిగిందా లేకపోతే కీళ్ళలో నుంచి అంటే శ్రమలో నుంచి బయటికి రావటానికి మరి ఈ మాటలో నాకు చెప్పాడా అనేది మరి దేవుని యొక్క వాక్యం ద్వారాగా, మరి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల ద్వారాగా ఆయన స్వప్నమందు మాట్లాడుతూ ఉంటాడు, కలలో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన ద్వారాగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మరి ఇన్ని రకాలుగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఎన్నో విధములుగా ఆయన మరలా ప్రత్యక్షమై, అంటే మనం చేసేటటువంటి భక్తిని బట్టి ఆయన మనతో ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు మనతో మాట్లాడితే మేలంట. ఆయన మనతో వాదించితే ఇంకా మేలంట. ఎందుకని? ఆ మాటల ద్వారాగా, ఆయన మనతో వాదించినటువంటి ఆ యొక్క వాదన ద్వారాగా మరి మన యొక్క జీవితం మార్చబడటానికి అవకాశం ఉండిద్ది. మన జీవితం మార్చబడటానికి అవకాశం ఉండిద్ది. దేవుని స్తోత్రం. రెండవది, యోబు గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనం. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా, ఏమియు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని వాక్యంలో ఎంతో భయంకరంగా చెప్తూ ఉంటున్నాడు. 4వ వచనం ఒకసారి చదవండి. 4వ వచనం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా అని అంటున్నాడు. అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన మనల్ని గద్దిస్తాడా? ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. ఎవరు? ఎలీఫాజు, తెమానీయుడైన ఎలీఫాజు అనేటటువంటి ఆ వ్యక్తి ఇక్కడ యోబుతో మాట్లాడుచూ ఉన్నాడు. అయ్యా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందు వలన ఆయన నిన్ను గద్దిస్తాడా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన నీతో వ్యాజ్యమాడతాడా అని అంటూ ఉన్నాడు. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన నిన్ను గద్దిస్తాడా? గద్దిస్తాడు. ఎందుకు గద్దించడు? ఎందుకు గద్దిస్తాడు? ఆయన మనల్ని గద్దించటానికి మరి రైట్స్ ఏంది? అంటే మన మీద ఏం అధికారం? దేవునికి మన మీద అధికారం ఏంది? ఆయన మనల్ని గద్దించాల్సిన అవసరమే ఉంది. ఆయన మనతో వ్యాజ్యమాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాగా, ఆయన మనల్ని ఇంకెందుకు గద్దించేది? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకుంటున్నాగా, ఆయన ఇంకెందుకు మనలతో వ్యాజ్యమాడేది అని అంటే, మనము దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోవటానికి అవకాశం ఉంది. ఎలాగంటే ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు, ఆశలు ఇవన్నీ కూడా ఏంటంటే మానవుడిని లోకంలోనికి దించటానికి అవకాశం ఉందన్నమాట.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ వ్యక్తి ఏదైనా చిన్న మాట విషయంలోనైనా, లేదంటే చేసేటటువంటి పనుల విషయంలోనైనా, చేసేటటువంటి ప్రవర్తన ద్వారాగైనా, ఆయన నడుచుకునేటటువంటి నడత ద్వారాగైనా, మరి ఆయన యొక్క కనుచూపు ద్వారాగా ఆయన చేసేటటువంటి పనిలోనైనా కానీ దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే దేవుడు తప్పకుండా గద్దిస్తాడు. ఆ గద్దింపుని ఎవరు వింటారు? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆ వ్యక్తి వింటాడు. భయము భక్తి లేనటువంటి వ్యక్తి వినడు. ఎందుకంటే మరి ఆ మాటలు వారి యొక్క హృదయంలోనికి చొచ్చుకొని పోవు, వాళ్ళ యొక్క హృదయంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఎవరు? అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నా స్వాధీనంలో ఉన్నావు నువ్వు, కనుక నిన్ను నా మార్గంలో నుంచి తొలగిపోనికోకుండా చేయాల్సినటువంటి బాధ్యత నాది. కనుక నా మాట కాస్త శ్రద్ధగా విను, ఆలకించు. నేను ఎందుకు చెప్పాను, ఎందుకు మాట్లాడుతున్నాను అనేది శ్రద్ధగా ఆలోచించు. నేనేమి చెడుకు చెప్పట్లా, చెడు విషయం అనేది ఏం చెప్పట్లా, మంచి విషయాలే చెప్తున్నాను. కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఉన్నటువంటి వారిని దేవుడు గద్దిస్తాడు, వారితో వ్యజ్యమాడతాడు. ఎందుకు? వారిని బాగు చేయటానికి, వారిని ఆయన యొక్క మంచి మార్గంలో నడిపించటానికి, చెడు జీవితంలో నుంచి విడిపించాడు. కనుక మరలా అదే చెడు జీవితంలోనికి పోకోకుండా దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా గద్దిస్తూ ఉంటాడు. మన యొక్క తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా, వాళ్ళు చెప్పింది చేయకపోయినా, వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పనులు చేసిన మనల్ని గద్దిస్తారు, అవసరమైతే శిక్షిస్తూ ఉంటారు, బెత్తంతో శిక్షిస్తారు. అలాగనే ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కూడా మనకు తండ్రి. దేవుడు మనకే తండ్రి, మనకు దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే, మనకి తండ్రి అయినా ఆయన, మనకి తల్లి అయినా ఆయనే. కనుక ఆయన మనతో వ్యజ్యమాడతాడు, మనల్ని గద్దిస్తాడు. మన యొక్క చెడుతనము గొప్పదిగా ఉందంట. ఆయన ఎందుకు గద్దించేది? 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషము మితిలేనివి కావా. ఎంత వైనంగా చెప్తూ ఉన్నాడు. నీ చెడుతనము బహుగా ఉందయ్యా, నీ దోషాలు మితిమించిపోయి ఉన్నాయి. అంటే అదుపు లేనంతగా ఉన్నాయి నీ దోషము. కనుక ఏమీ ఇయ్యకయే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటావు, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటేవి. దేవుని మాట వినకపోతే ఇది, దేవుని మాట వింటేనేమో దేవుడు ఆయన ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన మనతో మాట్లాడి ఆయన యొక్క మేలు దీవెనలతో మనల్ని ఆశీర్వదించి దీవిస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. లేదంటే మనకి ఏమీ ఇవ్వడు, ఏమీ ఇయ్యడు. మనం తినటానికి తిండి కూడా ఉండదు దేవుని మాట వినకపోతే. మనం ఉండటానికి ఇల్లు కూడా ఉండదు, మనం వేసుకోవటానికి వస్త్రాలు కూడా ఉండదు దేవుని మాట వినకపోతే. మనం తాగటానికి మంచి నీళ్లు కూడా ఉండదు, తినటానికి అన్నం కూడా ఉండదు. కనుక ఉండటానికి నివాసము, ఉండటానికి ఎక్కడ కూడా ప్లేస్ కూడా ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాంటి జీవితం మనకు అవసరమా? ఏమైంది? దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకుంటే ఏమైంది? మనం ఏమన్నా కింటాలు బరువు ఏమన్నా మోస్తున్నావా? లేదు కదా. దేవుని మాట ప్రకారంగానే కదా మనం నడుచుకుంటుంది. కింటాలు ఏం బరువు మొయ్యట్లా. దేవుడేమో మనం మొయ్యలేనంత భారాన్ని మన నెత్తిన పెట్టలా.
ఏం పెట్టాడు? యా నీ జీవితాన్ని నాకు అర్పించు, నా చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకో, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీ జీవితాన్ని నేను మారుస్తా, నా చిత్త ప్రకారంగా నడుచుకో, నా మాటలు విను, శ్రద్ధగా విను, శ్రద్ధ కలిగి విను నా మాటలు అని చెప్పేసి దేవుడు మరి మనతో మాట్లాడుచు ఉన్నాడు. లేదంటే వినకపోతే నీ దోషాలు, నీ చెడుతనము, నీ పాపాలు ఇవన్నీ కూడా నువ్వు ఊహించలేనటువంటి విధముగా ఉంటాయి, నువ్వు మోయలేనంత భారముగా ఉండిద్ది. కనుక ఇలా వద్దు. అప్పుడు నువ్వు ఇవన్నీ ఉంచుకుంటే నీకు అన్నీ కూడా కరువే, అంతా కూడా కరువే అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ మరి యోబు గ్రంథంలోనే 11వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. 22వ అధ్యాయం 5వ వచనంలోనేమో అక్కడ నీ దోషాలు, నీ పాపాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండయి, అవన్నీ కూడా నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు వస్త్రహీనుడు అవుతావు, ఆకలి కొని ఉంటావు, ప్రతి దానికి కూడా మరి ప్రతిది కూడా నీకు ఏమీ కూడా ఉండదు, నువ్వు ఉండటానికి కూడా ఇల్లు ఉండదు, తినటానికి తిండి ఉండదు, వస్త్రహీనుడు అవుతావు, నిన్ను ఎవరు కూడా పట్టించుకోరా అని అక్కడ చెప్పాడు. అవన్నీ కూడా ఈ దోషాలు, ఈ పాపాలు అన్నీ కూడా ఒప్పివేసుకుంటే, ఇవన్నిటిని కూడా ఒప్పేసుకుంటే దాని రిజల్ట్ అంటే ఇది ఏది? పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. పాపము అంట ఎక్కడో లేదంట, మన చేతుల్లో నేనంట ఉంది. పాపం చేయాలంటే మన చేతుల ద్వారానే చేసేది, మన చేతుల ద్వారానే కదా. పాపం చేయాలన్నా కానీ, దొంగతనం చేయాలన్నా కానీ, విచారం చేయాలన్నా కానీ, ఏ పని చేయాలన్నా కానీ మన చేతుల ద్వారానే చేస్తుంది. లేకపోతే మన హృదయం బయటకు వచ్చే హృదయం ద్వారా చేస్తున్నామా? చేతుల ద్వారానే కదా చేస్తుంది. చేతుల ద్వారా చేయడానికి కారణం మన మనస్సు దానికి సపోర్ట్ చేస్తుంది, హృదయం సపోర్ట్ చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నెక్స్ట్ ఏంటంటే నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. దుర్మార్గత ఉండిద్దంట, దుర్మార్గము అనేటటువంటి దుర్మార్గత ఇదేంటంటే దేంట్లో ఉండిద్దంట? నీవు నివాసం చేసేటటువంటి నీ గుడారములు, నీవు ఉండేటటువంటి నీ యొక్క ఇంట్లో ఉండిద్దంట, నువ్వు నివాసం చేసే ఇంట్లో ఉండిద్దంట. ఏంటది? దుర్మార్గత. నీకు మేలు కలకోకుండా చేసేటటువంటి పాపం, దోషం, అతిక్రమం. నా కుటుంబంలో మేలు కలగట్లేదు, నా కుటుంబంలో మరి ఆశీర్వాదాలు లేదు, నా కుటుంబంలో దీవెనలు లేవు అని అంటే ఎందుకని లేవు? పాపాలు ఒప్పేసుకుంటున్నామా? ఒప్పుకోవాలంటేనే అసలుకి ఏందో మన ఆస్తి ఏందో దేవుడికి ఇచ్చేస్తున్నట్టు, మనం ఏందో అరిగిపోతున్నట్టు ఇలాగ ఊహించుకుంటూ ఉంటాం. అలా బాధపడతాం, ఇబ్బందితో ఒప్పుకుంటాం. మనం ఏదన్నా తప్పు చేస్తే అది ఒప్పుకోవాలంటే దేవుని ఎదుట అవన్నీ ఒప్పుకుంటేనే కదా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యము చేసేది. ఒప్పుకోకుండా ఆడ పెట్టుకొని చూసుకుంటే అక్కడ ఒక మనిషి ఒప్పుకోపోయేసరికి ఆయన యాడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఒప్పుకున్నాడు, తన జీవితాన్ని సరిచేసుకున్నాడు, తన జీవితాన్ని సరిచేసుకొని దేవుని యొక్క వెలుగుతో నింపబడ్డాడు, దేవుని యొక్క మహిమతో నింపబడ్డాడు. ఆ నింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఏంటంటే
దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మరి దేవుని మాట విని తన యొక్క జీవితాన్ని సరిచేసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆయన పాపాలన్నీ కూడా విడిచిపెట్టి ఆయన యొక్క దుర్మార్గతను మొత్తాన్ని కూడా ఆయన గుడారంలో నుంచి కొట్టివేసినప్పుడు నిశ్చయముగా నిర్దోషిగా ఉంటాడంట. అప్పుడు తన కుటుంబంలో నెమ్మది కావాలన్నా, ఓర్పు కావాలన్నా, సహనము కావాలన్నా, సంతోషము కావాలన్నా, ఆనందంతో ఉండాలన్నా, స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలన్నా ఏముండాలి? మనం ఇవన్నీ కూడా మన హృదయాన్ని ముందు క్లీన్ చేసుకుంటే అప్పుడు మనము బాగుపడతాం. ఇప్పుడు మనం అన్నం కొండలు ఉన్నాయి, రోజు మసి పడతానే అని చెప్పేసి అన్నం కూరలో వండుకోకుండా ఉంటున్నామా? రోజు దానికి మనం పొయ్యి మీద పెట్టినప్పుడల్లా మరి అన్నం కొండ నల్లగా అవుతుందని చెప్పేసి అన్నం వండుకోకుండా ఉంటున్నామా? లేదు కదా. అన్నం వండుకుంటూనే ఉన్నాగా, కూరలు వండుకుంటూనే ఉన్నాగా. తర్వాత అన్నం కూరలు తినటం అయిపోయిన తర్వాత ఏ రోజు ఆ రోజు ఏం చేస్తున్నాము? క్లీన్ చేసుకుంటూ ఉన్నాము, క్లీన్ చేస్తున్నాము. అలాగనే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అది క్లీన్ చేయకపోతే తర్వాత రోజు దాంట్లో అన్నం కూరలు వండగలుగుతామా? వండలేం. ఎందుకని? మొత్తం బూజు పట్టిపోయి తెల్లారేసరికి ఆ మరి ఆ కొండలో ఉన్నటువంటి అన్నం కూరలు అయిపోయిన తర్వాత తెల్లారేసరికి మూత దాని మీద ఉంటే మొత్తం గబ్బు కొట్టి బూజు పట్టిపోతే లోనే బూజు పట్టడం స్టార్ట్ అయిపోయింది. అదే ఏ రోజు ఆ రోజు కడుక్కుంటే నీట్గా ఉండేది. పాత్ర ఏ రోజు ఆ రోజు కడుక్కుంటే నీట్గా ఉండేది. అలాగనే మన యొక్క జీవితంలో కూడా మన హృదయము, మన మనస్సు, మన యొక్క ఆలోచన, మన యొక్క మాట్లాడే మాట తీరు, మనం చేసేటటువంటి పని, వీటిలన్నిటి ద్వారాగా పాపాలు వస్తూ ఉంటాయి, దోషాలు వస్తాయి, అతిక్రమములు వస్తాయి. ఇవన్నీ కూడా ఏ రోజు ఆ రోజు కడిగి వేసేసుకోవాలి, ఏ రోజు ఆ రోజు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఎప్పుడో ఆదివారం ఒప్పుకుందాంలే, ఆదివారం చర్చిలో ఒప్పుకుంటే అది కూడా ఏంది, బల్లారాధన ఇస్తారు కదా, ఆ బల్లారాధన ఇచ్చే రోజు ఒప్పుకుంటే అప్పుడే క్లీన్ అయిపోతాయి. ఇంకా తర్వాత ఏముంది, ఇంకా అంత మామూలే కదా అన్నట్లుగా అలాగ అనుకుంటాము. కానీ అవన్నీ కూడా జరగని పని అన్నమాట. ఇప్పుడు అన్నం తిని వారం తర్వాత తిందామా? లేకపోతే అప్పుడు దాకా బతుకుంటాము, కానీ ఆకలితో అలమటించిపోతాం. ఏ రోజు ఆ రోజు తింటున్నాగా, రోజుకు 3 పూటలు తింటున్నాగా, రోజుకు 3 పూటలు, లేదంటే రోజుకు 2 పూటలు దేవుడు ఆహారం ఇస్తున్నాడు. మరి ప్రార్థన చేయటానికి ఏమైంది? రోజుకి ఒక అరగంట, లేకపోతే గంట, లేకపోతే పావు గంట, ఒక అరగంట వేసుకొని అరగంట సేపు కూడా దేవునికి సమయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు? పాపాలు, ఈ దోషాలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రార్థన చేయి. నీవు ఫస్ట్లో ఏంటంటే ప్రార్థన చేస్తాం గట్టిగా పట్టుదల కలిగి, యేసయ్యా నా జీవితంలో గొప్ప కార్యాలు ఇవ్వయా, గొప్ప కార్యాన్ని చేయయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉంటాం. కానీ ఉండే కొంది ఏమైపోద్ది, ఆ ప్రార్థన అనేది గంట కాస్తే అరగంటకు వచ్చింది, ఆ అరగంట కాస్తే పావు గంటకు వచ్చింది, ఆ పావు గంట కాస్తే 10 నిమిషాలకు వచ్చింది, ఆ 10 నిమిషాలు కాస్త 5 నిమిషాలకు వచ్చింది, ఆ 5 నిమిషాలు కాస్త 1 నిమిషానికి వచ్చింది, ఆ 1 నిమిషం కాస్త ఆ ఉన్న టైం కూడా మొత్తం ఏమీ ఉండదు, ప్రార్థన చేసుకోవటానికి కూడా సమయం ఉండదు. ఈ సమయం మొత్తం ఎవరు దొంగిలిస్తున్నారు? అపవాది దొంగిలిస్తున్నాడు ఈ సమయం మొత్తం.
కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దేవునికి ఉపయోగపెట్టాలి కానీ అపవాదికి ఉపయోగపెట్టకూడదు. దేవుని స్తోత్రం. చివరిగా 33 యోబు గ్రంథం 33 అధ్యాయం 14 వచనం చదవండి. దేవుడు మరి దుర్మార్గతను దేవుడు మరి దుర్దశను నీవు మరుస్తావు అంటున్నాడు. స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండు అని అంటున్నాడు. నిర్భయముతో ఉండి స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండి దుర్దశను విడిచిపెట్టు, మర్చిపో అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు అని అంటున్నాడు. ఇప్పుడు పారే నీళ్ళు ముందుకు పోయే నీళ్లు మళ్ళీ వెనక్కి వస్తాయా? ఒక మాట, ముందుకు పోతూ ఉంటాయి, ముందుకు పారుతా ఉంటాయి నీళ్లు. ఆ నీళ్లు మరలా రివర్స్ లో వస్తాయా? వెనక్కి రావు కదా. అలాగనే మనం మరి పాపము చేస్తూ ఉంటుంటే మనం ఒప్పుకుంటూ ఉంటాం. ఏ రోజు ఆ రోజు ఒప్పుకుంటాం. ఆ ఒప్పుకుంటూ ఉంటుంటే ఆ పారే నీళ్లు ఎలాగైతే వెళ్ళిపోతూ ఉన్నాయో అలాగనే మన యొక్క పాపాలు కూడా అలాగ పారిపోతూ ఉంటాయి. మన దోషాలు కూడా ఏ రోజు ఆ రోజు ఒప్పుకుంటే అవి కూడా ఏ రోజు ఆ రోజు క్లీన్ అయిపోతూ ఫ్రెష్గా ఉంటాం, ప్రశాంతతగా ఉంటాం. మనసుకు ప్రశాంతత ఎందుకు ఉండట్లా? మన ఈరోజు ఒక ఆమె చెప్పింది, అయ్యా ప్రార్థన చేస్తున్నాననే కానీ నాకు మనశ్శాంతి ఉండలేదయ్యా. నేను అనుకున్నా, నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు అసలు చెవు నాటదమ్మా. ప్రార్థన చేసుకోమ్మా, కుటుంబం గురించి ప్రార్థన చేసుకోమ్మా. కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు, చికాకులు, శోధనలు, బాధలు, అపవాది పెట్టేటటువంటి శ్రమలు, వీటిల్లో అన్నిటిలో నుంచి విడుదల పొందుతావు. ప్రార్థన చేసుకోమ్మా. లేదంటే ప్రార్థనకు రా, చర్చిలోకి ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో కూర్చోమ్మా. దేవుడు చెప్పిన అన్ని రోజులు ప్రార్థనలో కూర్చో, ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ప్రార్థనలో కూర్చో చర్చిలో అని అంటే, వద్దాంలే పాస్టర్ గారు అని అంటుంది. ఎంతవరకు రాను కూడా రాను. ఏముంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అంటే అపవాదికి చోటు ఇచ్చింది కానీ దేవునికి సమయాన్ని ఇవ్వటం. ఆ సమయం మొత్తం కూడా అపవాది దొంగిలిస్తున్నాడు. అందుకనే అక్కడ ఏమంటూ ఉన్నాడు, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషము మితిలేనివి కావా. ఇవన్నీ కూడా మనిషి కంటే మితిమించిపోయి ఉన్నాయి కనుక మరి దాని ద్వారాగా మరి ఆమె ప్రార్థనకు రాలేకపోతున్నాడు. ఆమె దేవుని యొక్క ఆలయానికి రాలేకపోతుంది. ఒకవేళ వచ్చిందనుకో, వస్తే అపవాది ఏం చేస్తున్నాడు, తన కుటుంబంలో ఉన్నటువంటి వారికి వేస్తున్నాడు, గాలం వేస్తున్నాడు. పన్నులు తినటం, లేకపోతే రోగాలు, వ్యాధులు, బాధలు, లేకపోతే తలకాయలు బాగలటం, ఇలాగా అపవాది మరి వేస్తున్నాడు బాణం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దేవుని సన్నిధికి వస్తున్నాము అని అంటే ఏదో అల్లాటప్పగా వచ్చి వింటున్నాము, దాన్ని మరలా తర్వాత వదిలేస్తున్నాము అంటే, ఎంటం వదిలేయటం అనేది అది ఒక వాడుక అన్నమాట, వాడుకగా ఉండిద్ది. కానీ విని దాన్ని మనలో భద్రం చేసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే మనకి ప్రయోజనం ఉండిద్ది. అర్థమైందా? అయితే ఈ మాట ఏమన్నా అర్థమైందా? దేవుడు చెప్పిన మాట విని మాట ప్రకారంగా నడుచుకుంటే మన యొక్క జీవితం మార్చబడింది, మన కుటుంబము కూడా ఆశీర్వదింపబడింది, దీవించబడింది.
ఏదోలే వారం వారం వాక్యం అంటున్నాముగా, వారం వారం పాస్టర్ గారు చెబుతూనే ఉన్నాడు, వారంలో 3 రోజులు 4 రోజులు పాస్టర్ గారు వాక్యం చెబుతూనే ఉన్నాడు, ఎందుకులే అని చెప్పేసి అలా నిర్లక్ష్యంగా కనుక తీసుకుని ఎప్పుడు చెప్పే వాక్యమేగా, మరలా వచ్చే వారం ఏనొచ్చలేనని ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని కాసేపటికి మర్చిపోయి, ప్రార్థన అయిపోయిన తర్వాతకి మర్చిపోయి, ఏది ఇది నాకు ఎందుకులే అని చెప్పేసి వదిలేసి మరలా నీ పాప జీవితాన్ని, నీ దోష జీవితాన్ని కంటిన్యూ చేస్తే దాంట్లో ఏముంది? నువ్వు వాక్యం విన్నాగానే ఏముంది? టైం వేస్టేగా. అప్పుడు కూడా నీకు ఇంకా టైం వేస్టేగా, ఏముంది ఇంకా అక్కడ? కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చర్చికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము అని అంటే దానికి ఒక అర్థం అనేది ఉండాలి. దానికి ఒక అర్థం ఉండాలి. పాతనామా, ఎన్నామా, వచ్చామా, మన పని మనం చేసుకున్నామా అన్నట్టుగా వాటికి ఉండకూడదు. దేవుని స్తోత్రం. 33:14 యోబు గ్రంథం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. కలలలో, రాత్రి కలుగు స్వప్నములలో, ఇక్కడ వైనంగా చెప్తూ ఉన్నాడు, నరులు గర్విష్ఠులు కాకుండా చేయున్నట్లు తాము తలచిన కార్యము వారు మానుకునేటట్లుగా గోతికి పోకుండా వారిని కాపాడునట్లుగా, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవుని స్తోత్రం. చూడండి, వాక్యం ద్వారా ఎంత గొప్ప మాటలు చెప్తూ ఉన్నాడో చూడండి. దేవుడు ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు, అంటే ఒక్కసారి పలుకుతాడు, 2 సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టలేరంట. ఒకసారి పిలుస్తాడు, 2 సార్లు పిలుస్తాడు, 3 సార్లు పిలుస్తాడు. ఇర్మియాని ఎన్నిసార్లు పిలిచాడు? ఇర్మియా 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 అని చెప్పేసి 3 సార్లు పిలిచాడు. 3 సార్లు పిలిచినప్పుడు, చిత్తం ప్రభా, చిత్తం దేవా, చెప్పండి అయ్యా అని చెప్పేసి దేవుని మాటను విన్నాడు ఇర్మియా. అలాగనే ఇక్కడ ఏంటంటే 2-3 సార్లు దేవుడు మాట్లాడతాడంట, కానీ మనుషులు అది కనిపెట్టలేరంట. ఈ వాక్యం కూడా పోయిన వారం చదువు. మనుషులు అది కనిపెట్టలేరంట. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, అంటే మంచం మీద బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, కలలలో, రాత్రి కలిగే స్వప్నములలో, అంటే రేత్రిపూట కలిగే స్వప్నాల్లో, కలల్లో దేవుడు మాట్లాడతాడంట. ఎందుకని మాట్లాడతాడంటే నరులు గర్విష్ఠులుగా కాకోకుండా ఉండాలని, వాళ్ళు తలచినటువంటి, అంటే వాళ్ళు అనుకున్నటువంటి కార్యము వాళ్ళు మానుకోవాలని, వాళ్ళు గోతిలోనికి, అంటే పాపం అనేటటువంటి గోతి, ఆ ఊబిలోనికి పోకోకుండా ఉండాలని, కత్తి ద్వారాగా వారు నశింపబడకోకుండా ఉండాలని, వాళ్ళ ప్రాణాన్ని తప్పించాలని ఆయన వారి చెవులను తెరవజేస్తూ ఉంటాడంట. వారి కొరకు ఉపదేశము సిద్ధపాటు చేస్తాడంట. దేవుని స్తోత్రం. దేవునికి అవకాశం ఇచ్చిన వాళ్ళు, దేవుని మాటలకి అవకాశం ఇచ్చిన వాళ్ళు, ఇది దేవుని మాట, ఈ మాట నాకు కావాలి, ఈ మాట నాకు కావాలి, ఈ మాట ప్రకారంగా నేను నడుచుకోవాలి, నేను గోతికి పోకోకుండా కాపాడబడాలి, కత్తి ద్వారాగా నా ప్రాణం పోకూడదు, నేను కాపాడబడాలి, నేను నశించిపోకుండా కాపాడబడాలి. కనుక
నా చెవులను తెరవజేసేది ఎవరు? నా చెవులు మందం అయిపోయినాయి. ఆ మందం అయిపోయినటువంటి చెవులను తెరవజేసేది ఎవరు అనేది వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపాటు చేశాడు. వాళ్ళ యొక్క చెవులను తెరవచేసి వాళ్ళ కోసం ఉపదేశాన్ని సిద్ధపాటు చేసి ఆ ఉపదేశముని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు ఆయన చిత్త ప్రకారంగా మనల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మనం అందరము కూడా దేవుని మాట ప్రకారముగా నడుచుకుందాము. దేవుని చిత్త ప్రకారముగా నడుచుకొని దేవుని రాజ్యములో ఆయన బిడ్డలుగా మనం అందరము కూడా చేర్చబడే వారిగా ఉండాలని, ఈ భూమి మీద ఎలాగైతే మనం అందరము కూడా కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నాము, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము, అలాగనే పరలోక రాజ్యములో కూడా మనం అందరము కలిసి దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క మాటల ప్రకారంగా నడుచుకొని దేవుని చిత్త ప్రకారంగా మనం అందరం కూడా నడుచుకోవాలని, ఈ భూమి మీద ఎంత ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, సంతోషంతో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, అలాగనే దేవుని రాజ్యంలో కూడా దేవుని యొక్క రాజ్యంలో కూడా మనం అందరం కూడా సంతోషముతో ఆనందముతో ఉండి దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి వారిగా ఉండాలని ప్రభు నామములో మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడితే మేలా కీడా మేలా, దీన్ని ఒకసారి మీకు మీరే గ్రహించుకొని మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం అందరము కూడా నడుచుకుందాము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, ఇప్పటి వరకు నా తండ్రి మరి ప్రార్థన ఎందు, పాటలు ఎందు, వాక్యం ఎందు, చివరి ప్రార్థన ఎందు కూడా మీరే మా మధ్యలో మహిమాగంధులు పొందుకున్నారు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మరి యొక్క వాక్యము ఎందుకని మీరు మాకు ప్రతి వారము కూడా ఈ వాక్యాన్ని మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు? ఎందుకని తెలియపరుస్తూ ఉన్నారో మాకేమీ అర్థం కాలేదు కనుక నా తండ్రి, అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి, ఆదరించండి. మీరు మాట్లాడినటువంటి మాటలను మేమందరము కూడా గ్రహించి నీ చిత్త ప్రకారముగా మేమందరము కూడా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి దోషములను, పాపములను, అతిక్రమ క్రియలు అన్నిటిలో నుంచి కూడా విడిపించబడినట్లుగా సహాయము చేయండి. యా, పాపులముగా ఉన్నాం, దోషులముగా ఉన్నాం, అపవిత్రులముగా ఉన్నాం, అతిక్రమములు చేసినటువంటి వారిగా ఉన్నాం నాయన. అయా, దుర్మార్గతనముతో ఉన్నాం నాయన. అయ్యా, నీకు వ్యతిరేకమైనటువంటి తనంతో ఉన్నాం, నీకు వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాం నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉపవాస ప్రార్థన ఈ సమయంలో నాయన, అయ్యా మీరు మాతో మాట్లాడండి, మాతో మాట్లాడి మా జీవితాలను మార్చండి, మా జీవితాలను మార్చండి. అయ్యా, నీ యొక్క ఆశీర్వాదాలు దేవుళ్ళ మేలుతో ఆశీర్వదించి దీవించి మంచి మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయ్యా, దేవుడు నీతో మాట్లాడిన ఎంతో మేలు, ఆయన నీతో వాదిస్తే ఎంతో మేలు, ఆయన నీతో వ్యాజ్యమాడితే ఎంతో మేలు. అయ్యా, మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో వాదించండి, మీరు మాతో మాట్లాడండి. ఈ రాత్రికాల సమయంలో ఈ మైక్ ద్వారాగా, ఈ వీడియో ద్వారా, ఈ లైవ్ లో చూస్తూ ఉన్నటువంటి నీ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా నాయన, అయ్యా నీ వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. వారి యొక్క జీవితంలో కూడా నాయన అయ్యా మార్చుకొని నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ బిడ్డలుగా మార్చబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం నాయన. అయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయ్యా
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి. అయ్యా మారు మనసు లేకపోతే మారు మనసును దయచేయండి. అయ్యా అపవిత్రత ఉంటే అపవిత్రత నుంచి విడిపించండి. అయ్యా దోషములతో ఉంటే దోషముల నుంచి విడిపించండి. పాపములో ఉంటే పాపముల నుంచి విడిపించండి. అయ్యా దుర్మార్గతనంతో ఉంటే ఆ దుర్మార్గతనం నుంచి విడిపించండి. అయ్యా విడిపించి మంచి మార్గంలో నడిపించు. జీవితాలను మార్చి, వారి జీవితాలను మార్చి, వారి ప్రవర్తన మార్చండి, వారి మనసును మార్చండి, వాళ్ళ ఆలోచనలు మార్చండి, మా ఆలోచనలు మార్చండి. మమ్మల్ని అందరిని కూడా నిశ్చిత ప్రకారంగా నడిపించుకోమని ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సాయం చేసి ఆదరించి నీ కృపని ఆత్మ దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రతినాడు అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరకును, నీ సకల పరిశుద్ధులకును, నీ సకల నీతిమంతులకును, మాకును, మరి ఈ మైక్ ద్వారాగా ఈ లైవ్ లో వీక్షిస్తూ ఉన్నటువంటి నీ యొక్క ప్రజలకు అందరికను, మా కుటుంబంలో, మరి ఈ రోజు రాకోకుండా ఆగిపోయినటువంటి నీ ప్రజలకు, మరి రేపు అయినా కానీ వచ్చి నీ యొక్క ఆశీర్వాదాలు దేవుని మేలు పొందుకున్నట్లుగా సహాయం ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి నీ సకల పరిశుద్ధులకు, సకల నీతిమంతులకు సదాకాలం తోడై నేడై ముందుండి నడిపించబడిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చూపించుకున్నాండి. రేపు శనివారం విజ్ఞాపన కోడిక ఉన్నది కనుక ప్రతి ఒక్కరము కూడా మరి రేపు సాయంత్రము కూడా ప్రతి ఒక్కరము మరి పాలి భాగస్థలమయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని మేలు పొందుకునేటటువంటి వారిగా ఉండాలని ప్రభు నామములో మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.